హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఫుల్గా చూడండి. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు వ్లాగు. ఉదయాన్నే లేచి ఇల్లది కూడా చేసుకున్న తర్వాత వాకలంతా కూడా శుభ్రం చేసుకొని కల్లాపు జిమ్ముకొని ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి ప్రసాదంగా కుడుములు, జిల్లేడికాయలు, కొద్దిగా ఆర్ది ప్రిపేర్ చేస్తున్నాను. మా ఊరు సైడ్ అయితే తొలి ఏకాదశికి కంపల్సరిగా ఆర్ది కుడుములు అయితే వండుకుంటారు. కొన్ని ఊర్లలో అయితే పేలాల పిండి కూడా ప్రసాదంగా పెడతారని అయితే నేను యూట్యూబ్లో చూశాను. నాకు తెలిసినంత మట్టిగా ఆంధ్ర సైడ్ ఇవే పిండి వంటలు చేసుకొని పెట్టుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పిండి వంట చేసుకుని దేవుడికి పెట్టుకుని పూజించుకుంటారు. నేను కూడా ఆరతి ఫస్ట్ టైం చేస్తున్నాను, ఎప్పుడూ చేయలేదు. అందరికీ కూడా ఆరతి సరిగ్గా కుదరదు. ఒక్కరికి తాలికలు గట్టిగా వచ్చేస్తాయి, మరొకరికేమో తాలికలు ముక్కల్లాగా అయిపోతాయి. నాకైతే తాలికలు విరగకుండా చూడడానికి బాగానే ఉంది. టేస్ట్ ఎలా ఉందో పూజ అయిపోయిన తర్వాత తిని చెప్పాలి. ప్రసాదాలన్నీ రెడీ చేసి దేవుడి దగ్గర ప్లేస్ తక్కువగా ఉందని ఇలా చిన్న చిన్న ప్లేట్లలో వేసి పెట్టాను. నేను పూజ చేసుకోకుండానే చీమలు వచ్చేసినాయి. దేవుడు డైరెక్ట్గా వచ్చి మన ప్రసాదాన్ని ఎలాగో తినలేదు కదా, చీమల రూపంలో వచ్చి ప్రసాదం తిన్నారన్నట్టుగా నేనైతే సంతోషపడ్డాను. వెంకటేశ్వర స్వామికి మనం ప్రసాదాలతో పాటు చలివిడి దీపం అన్నా కూడా చాలా ఇష్టం. అందుకు బియ్యపిండిలో పాలు పోసి కలుపుకొని ప్రమిదల్లాగా చేసుకొని ఆవు నెయ్యి వేసి 5 ఒత్తులు వేసి దీపం వెలిగించుకొని స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకొని గోవిందనామాలు అది కూడా చదువుకున్నాను. ఇంట్లో పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. ఆ తర్వాత ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే మంచిదని చెప్పేసి సాంబ్రాణి కణికతో ఇల్లంతా ధూపం వేస్తున్నాను. ఇంకా అగ్గి చేసుకొని సాంబ్రాణి గుక్కిలం కలుపుకున్న పొడితో ధూపం వేసుకుంటే ఇంకా చాలా మంచిది. టైం లేట్ అవుతుందని నేను సాంబ్రాణి కణికతో అయితే వేసుకున్నాను. తొలి ఏకాదశి పండుగతోనే మనకు వేడుకతో కూడిన పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి, శరన్నవరాత్రులు, అలానే ఉండ్రాళ్ళు తద్ది, అట్ల తద్ది, దీపావళి, కార్తీక మాసం, ఇంకా లైన్గా పండుగలు మనకి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ కింద ఆరతి కుడియలు అయితే తింటున్నాను. నేను చేసిన ఆరతి చాలా బాగా కుదిరింది. ఈరోజు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. నేను ఉపవాసం ఉండట్లేదు కానీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినట్లేదు. అందుకని ఇంకా కర్రీ ఏం కుక్ చేయకుండా చింతపండు పులిహోర అయితే చేద్దామని ఒక పక్క చింతపండు గుజ్జుని, రైస్ని కడిగి పెట్టేశాను. అవి ఉడికేలోపు ఇడ్లీ పిండి, దోశ పిండి అయిపోయిందని చెప్పేసి మినపప్పు, బియ్యం అవి కూడా నానబెట్టుకున్నాను. రైస్ ఉడికిపోయిన తర్వాత అది ఒక బేషన్లోకి వేసుకొని చల్లారి పెట్టుకొని పోపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చింతపండు పులిహోరలో ఆవు పిండి కూడా వేస్ట్ చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా ఆవు పిండి వేస్ట్ చేయలేదు. ఆవు పిండి ఎక్కువైపోతే పులిహోర అంతా కూడా చేదొచ్చేస్తుంది. అందుకే కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకుండా పోపు, చింతపండు గుజ్జు వేసేసి పులిహోరలాగా కలిపేసి కొద్దిగా దేవుడికి తీసి ప్రసాదంగా చెల్లించేసుకున్నాను. ఆ తర్వాత గ్యాస్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకొని ఒకసారి రూమ్స్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని గిన్నెలు క్లీన్ చేసేసుకున్న తర్వాత లంచ్ చేసేసి పప్పు కడిగేసి గ్రైండర్లో పప్పు అయితే వేసేసాను. పప్పు నలిగేలోపు ఇడ్లీ రవ్వ అలానే బియ్యం కూడా ఒకసారి కడిగేసుకొని బియ్యాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకొని రేపు ఇడ్లీ వేయడానికి కొద్దిగా పిండి బయట తీసి పెట్టేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని గ్రైండర్ అది కూడా నీట్గా కడిగేసుకొని కొన్ని గిట్టలు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసి సాయంత్రం 6 గంటలకు అలాగా తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి గుడికి వెళ్ళాము. ఉదయమే వెళ్ళాలి. ఉదయం ఇంట్లో పూజ చేసుకునేసరికి లేట్ అయిందని సాయంత్రం అయితే వెళ్ళాము. విష్ణుమూర్తి గుడితో పాటు వెంకటేశ్వర స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి, లక్ష్మీదేవి గుడి కూడా ఉంది. అన్ని గుళ్ళో కూడా దర్శనం చేసుకున్నాము. పంతులు గారు కూడా గోత్రనామాలు అది చదివి పూజ కూడా బాగా చేశారు. ఆ తర్వాత కొంతసేపు గుడిలోనే ప్రశాంతంగా కూర్చొని పక్కనే శివాలయం కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అక్కడైతే పంతులు గారు లేరు, మేమే దండం పెట్టేసుకుని ఇంకా వచ్చేసాము. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.